భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తుమ్ముగూడెం మండలంలో వింత ఘటన చోటు చేసుకుంది. సింగవరం పంచాయతీ నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు విద్యార్థి పలుమార్లు డుమ్మా కొడుతూ ఉన్నాడు. అయితే ఉపాధ్యాయులు పలుసార్లు విద్యార్థిని స్కూల్ కి పంపించాలని ఆ తల్లిదండ్రులను కోరినప్పటికీ స్పందన రాలేదు. విసిగిపోయిన ఉపాధ్యాయులు విద్యార్థినులతో కలిసి శనివారం డుమ్మారాయుడి ఇంటి ముందు శాంతియుత ధర్నా చేశారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు సహకరించి బడికి పంపించాలని ఉపాధ్యాయులు కోరారు. సోమవారం నుండి రెగ్యులర్ గా పంపిస్తామని తల్లిదండ్రులు హామీ ఇచ్చారు. ఈ రోజు ఉదయం బడిగంట మోగే సమయానికి 4వ తరగతి విద్యార్థి నక్క మనోవరుణ్ తల్లిదండ్రులతో కలిసి బడికి రావడంతో ఉపాధ్యాయులు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఇకపై తల్లిదండ్రులంతా సహకరించి పిల్లలను బడికి పంపాలని ఉపాధ్యాయులు రవి రుక్మిణి కోరారు. జీపీఎస్ నిమ్మలగూడెం స్కూల్ పాఠశాల ప్రధానోపాధ్యాయుని. నిన్న విద్యార్థి ఇంటి ముందు ధర్నా చేయడం జరిగింది. ఆ విద్యార్థి గత 10-15 రోజుల నుంచి పాఠశాలకి ఒక రోజు వచ్చి ఒక రోజు రాకపోవడం, లేకపోతే వరుసగా 2-3 రోజులు తప్పించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా జరుగుతుందనేసి వాళ్ళ పేరెంట్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చాము. అక్కడికి కౌన్సిలింగ్ ఇచ్చిన అబ్బాయి కూడా రాకపోవడం, అబ్బాయి ఎంత చెప్పినా వినకపోవడం, ఆ విధంగా ఆయన తప్పిస్తున్నారనేసి ఆయన చూసి మిగతా పిల్లలు కూడా ఆ విధంగా పోతా ఉన్నారు. ఆ విధంగా పోవడం వల్ల ఇక్కడ పిల్లల క్లాసెస్ డిస్టర్బ్ అవుతుంది. మధ్యాహ్నం వచ్చేసి వెళ్ళిపోతుండడం కానీ, తల్లిదండ్రులు చేరికి వెళ్ళిపోవడం కానీ, తర్వాత కూడా ఆ పిల్లవాళ్ళు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు లేని సమయంలో వీళ్ళు జంప్ అయిపోవడం, ఆ విధంగా ఇక్కడ తరగతి వచ్చేసి క్లాస్ స్టార్ట్ అయ్యే టైంలో వీళ్ళు ఉండలేకపోతున్నారు. మేము చూసిన తర్వాత ఇక్కడ 1-2 రోజులు ఇట్లా అయితా మాకు దీపకం అనే బుక్ పిఓ గారు మాకు పెట్టడం జరిగింది. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ సులభతరమైన పద్ధతిలో ఆ బుక్ ఉండటం, పిల్లవాడికి రాని పిల్లవాడికి కూడా ఆ బుక్ ద్వారా చాలా సులభతరంగా చెప్తా ఉంటే ఒక రోజు రావడం ఒక రోజు రాకపోవడం వల్ల మాకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఏర్పడడం. నా పేరు బి రవి, జీపీఎస్ నిమ్మలగూడెం స్కూల్ పాఠశాల ప్రధానోపాధ్యాయుని. నిన్న విద్యార్థి ఇంటి ముందు ధర్నా చేయడం జరిగింది. ఆ విద్యార్థి గత 10-15 రోజుల నుంచి పాఠశాలకి ఒక రోజు వచ్చి ఒక రోజు రాకపోవడం, లేకపోతే వరుసగా 2-3 రోజులు తప్పించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా జరుగుతుందనేసి వాళ్ళ పేరెంట్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చాము. అక్కడికి కౌన్సిలింగ్ ఇచ్చిన అబ్బాయి కూడా రాకపోవడం. రేవంత్ రెడ్డి బిల్డప్ బాబాయ్